హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ నేను వచ్చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. డైరెక్ట్గా లైవ్లో మాట్లాడట్లేదండి, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎందుకంటే వెనకాల మొత్తం శబ్దాలు ఉన్నాయి, అంటే కూలర్ సౌండ్, ఫ్యాన్ సౌండ్, ఇంకా పిల్లలు ఆడుకునే సౌండ్ వస్తుందని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. మళ్ళీ సారీ అండి, నేను 1 వీక్ అవుతుంది నేను దాదాపు వీడియోస్ చేయక. మా పాపకు అలా ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి వీడియోస్ చేయలేదు. అండ్ 50 days ఛాలెంజ్ కూడా చేశాను కదండి, అది కూడా చేయలేకపోయాను. అంటే చేస్తాను, బట్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అంతే. నేను వీడియో షూట్ చేయట్లేదు అంతే. ఎందుకంటే మా ఇంట్లో కొంచెం పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉన్నారని చెప్పేసి ఇంట్లో అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. నాకు వీడియో షూట్ చేయడం కుదరట్లేదండి, వాయిస్ ఓవర్ ఇవ్వడం అస్సలకే కుదరట్లేదు. అందుకని చెప్పేసి నేను వీడియో షూట్ చేయలేదు. అలా అని చెప్పేసి నేను చదవకుండా ఉండలేదండి. డైలీ అట్లీస్ట్ 2 hours అయినా సరే చదువుతున్నాను. ఎందుకంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలండి. 1 day చదవకపోయినా మనకు నెక్స్ట్ డే అస్సలకి ఇంట్రెస్ట్ రాదండి చదవడం. అండ్ వీడియోలోకి వచ్చేసి టైటిల్ చూసే ఉంటారు కదండి, తమ్నేల్. నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న విషయం మీ అందరికి తెలిసిందే. అండ్ వచ్చేసి నా ఏజ్ వచ్చేసి 25 years. ఐఎమ్ మ్యారీడ్ విత్ 1 kid. అండ్ ఒక హౌస్ వైఫ్గా ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ చదవడం అనేది చాలా అంటే చాలా టాస్క్ అండి. ఇంట్లో పనులన్నీ చేసి చదవాలంటే అసలుకి వాళ్ళని చూసుకుంటూ చదవాలంటే పని చేసే వరకే అలసిపోతామండి. చదవాలంటే చాలా అంటే చాలా అసలు చదవలేమండి. ఇంకా పైగా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ప్రెషరు, అసలుకి ఇంకేం చదువుతావు అని చెప్పేసి అంటూ ఉంటారు. అందుకే నేను అసలుకి బయట వాళ్ళకి ఎవరికి నేను చెప్పలేదండి, అసలుకి చదువుతున్నట్టు చెప్పలేదు. బట్ మా ఇంట్లో సరౌండింగ్స్లో వాళ్ళకి మాత్రమే తెలుసు. వాళ్ళు కూడా అంటుంటారు, ఏం చదువుతావు, ఏమొస్తుంది, ఏదో ఒకటి చేసుకో అని ఉంటారు. బట్ నేను మాత్రం అలా అనుకుంటలేను. నాకు వస్తుంది, నేను సాధిస్తాననే నమ్మకం నా మీద నాకుంది. ఎవరి మీద వాళ్ళకు నమ్మకం అనేది ఉండాలండి. మన మీద మనం నమ్మకం ఉంటేనే మనం ఏదో ఒకటి సాధిస్తాం. నోటిఫికేషన్స్ వస్తాయంటున్నారు, బట్ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో తెలీదు. అలానే చదవకుండా ఉండలేము. ఇప్పటిప్పుడు నోటిఫికేషన్ వచ్చినా మనం అసలుకి ఎగ్జామ్ ఎలా రాస్తామండి. అట్లీస్ట్ మనము ఒక 6 months నుంచి అయినా ప్రిపేర్ కాలేదు. అట్లీస్ట్ గ్రూప్స్కి ప్రిపేర్ కావాలంటే 1 year ప్రిపరేషన్ ఉండాలండి. హౌస్ వైఫ్కి అయితే మనం ఇంట్లో పనులు చేస్తాం కాబట్టి ఇంకా చాలా అంటే చాలా ప్రిపరేషన్ ఉండాలండి. అట్లీస్ట్ గ్రూప్స్కి ప్రిపేర్ కావాలంటే 1 year ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండాలండి. అందుకే ఇప్పటి నుంచో చదవండి. నోటిఫికేషన్స్ ఎప్పుడు వచ్చినా సరే చదవండి. ఒక్కొక్కసారి భయం అవుతుందండి, నోటిఫికేషన్స్ వస్తే అసలుకి మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలా అంటే చాలా భయం అవుతుంది. టైం అస్సలు సరిపోదండి హౌస్ వైఫ్స్కి. మెయిన్గా నేను చెప్పేది హౌస్ వైఫ్స్కి. అండ్ ఇక్కడ వచ్చేసి నా ఏజ్ 25 years, మ్యారీడ్. అసలుకి ఏ చిన్న చిన్న విషయాలకి ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగాలంటే చాలా అంటే చాలా ఎలానో అనిపిస్తుంది. 25 years వచ్చి కూడా అసలుకి ఏం పని చేసలే, మా ఇంట్లోనే ఉంటున్నామా అనే గిల్టీ ఫీలింగ్ నేనైతే చాలా అంటే చాలా వచ్చేసేసిందండి. అసలుకి బయటికి వెళ్ళి ఏదైనా వర్క్ చేద్దామంటే పాప ఉంది, పాపని ఎవరు చూసుకుంటారని చెప్పేసి అలా ఆగిపోవడం జరిగిపోతుంది. ఏదైనా ప్రైవేట్ జాబ్ తీసుకుందామంటే పాప ఉంది, పాపని ఎవరి దగ్గర వదిలిపెట్టాలని చెప్పేసి అలాగా మళ్ళీ ఆలోచిస్తున్నాను. అందుకే ఈ టైంలోనే మన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనం ఇప్పుడు బయటికి వెళ్ళి పని చేసుకోవాల్సిన సిచ్యువేషన్ కాబట్టి ఇప్పుడే మనం ఇంట్లో ఉంటూ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే అదే ఎగ్జామ్ అది మనకు అందులో జాబ్ వస్తుంది రాని తర్వాత విషయం అండి. మన 100% ఎఫర్ట్ మనం పెట్టాలి. తర్వాత జాబ్ రాకపోతే ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు. మనం దానికి ఎఫర్ట్ పెట్టని జాబ్ రాలేదంటే మాత్రం అది మన తప్పే అవుతుంది. అందుకే చెప్తున్నాను, ఇప్పటి నుంచే ప్రిపేర్ కండి. వన్స్ నోటిఫికేషన్ వచ్చాక టైం మాత్రం అస్సలుకు ఉండదు. అసలుకి నోటిఫికేషన్స్ వస్తాయా రావా అని చెప్పేసి మళ్ళీ అదో భయం. డెఫినెట్గా నోటిఫికేషన్స్ వస్తాయండి, చదవండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా పెంచాలి కదండి, 44 years. ఇప్పుడు ఇంకా చదవచ్చు. నేను ఆ ఎగ్జామ్కి అప్లై చేయలేదండి, అది అసిస్టెంట్ సైంటిస్ట్ నోటిఫికేషన్కి నేను అప్లై చేయలేదండి. నాకు అది నాన్ క్రీమ్ రాలేదండి, సో నేను దానికి అప్లై చేయలేదు. ఇప్పటి నుంచి నేను వీడియోస్ డైలీ పోస్ట్ చేశానండి. ఒక 15 days తర్వాత అయితే డైలీ పోస్ట్ చేశాను. ఇప్పుడంటే కుదరదు, మా ఇంట్లో పిల్లలు ఉన్నారండి. అసలు వీడియో షూట్ చేయడం అస్సలు అవ్వదు, వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే అసలుకే అవ్వదు. సో తర్వాత షూట్ చేశాను. ఇంకా మీకు చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో నేను ఒక ట్రైపాడ్ ఆర్డర్ చేశానని చెప్పేసి. ఈ వీడియో కొంచెం షేక్ అవుతుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ట్రైపాడ్ ఆర్డర్ చేశాను, బట్ అది క్యాన్సిల్ అయిపోయిందండి ఆటోమేటిక్గా, ఎందుకో ఏమో. మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ పెట్టుకోవాలండి. అండ్ నేనైతే తెలంగాణ మూమెంట్, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, సోషల్, పాలిటీ ఇవి చదువుతున్నానండి. ఇప్పటి నుంచి వీడియోస్ డైలీ పెట్టడానికి
ట్రై చేస్తానండి. అసలు వీలు కావట్లేదండి. అసలుకి ఇంట్లో పనులు చేసుకుంటూ, చదువుకుంటూ, ఇంకా మళ్ళీ మాకు పొలం పనులు ఉంటాయండి. ఇప్పుడు వర్షాలు పడితే పొలం పనులు వస్తాయి. పొలం పనులకు కూడా వెళ్తూ ఉండాలి అప్పుడప్పుడు. ఆ పొలం పనులకు వెళ్తూ అసలుకి ఎలా చదవాలో ఇప్పటి నుంచి ఆలోచిస్తేనే టెన్షన్ వచ్చేస్తుంది. బట్ ఇప్పటి నుంచి నేను డైలీ చదువుకుంటూ అంటే చదువుతున్నానండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాను డైలీ. వీలు కానప్పుడు 2 hours అయిన సరే నేను చదువుతున్నాను. చదవకపోతే మనకు అసలుకి నెక్స్ట్ డే బుక్ ఓపెన్ చేయబుద్ధి కూడా కాదండి. అందుకనే చదువుతున్నాను. మీరు కూడా చదవండి నాతో పాటు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోలు చేయడానికి నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.